ఇక గెలుపుపై నమ్మకం లేకనే భరాసా సెంటిమెంట్ అస్త్రం అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటుండు. కంటోన్మెంట్ అభివృద్ధిపై ఎమ్మెల్యే శ్రీ గణేష్ సవాల్కు కేటీఆర్ బదులు ఇవ్వాలి. ఎందుకంటే కంటోన్మెంట్లో గతంలో అక్కడ లాస్య నందిత చనిపోయిన తర్వాత అకాల మరణం తర్వాత అక్కడ శ్రీ గణేష్ గెలుపొందిన తర్వాత 4,000 కోట్ల రూపాయలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినాం. కాబట్టి ఆయన చెప్తాడు, కావాలంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే చెప్తాడు ఏం జరిగిందో ఏం కథనో, ఇక్కడ కూడా అటువంటి పని చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి హామీ ఇస్తూ ఉన్నారు. జూబ్లీహిల్స్ ప్రచారంలో సీఎం రేవంత్ కేసీఆర్ కేటీఆర్ల అవినీతిపై మోడీ అమిత్ షాలతో చర్చించి వారిని జైల్లో పెట్టించాలని చెప్పేసి కిషన్ రెడ్డికి హితవు పలికిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటు వేయాలని ఓటర్లకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికల్లో విజయంపై నమ్మకం లేకనే భరాసా నాయకులు సెంటిమెంట్ అస్త్రంతో మోసం చేసేందుకు ఇళ్లకొస్తున్నారని ధ్వజమెత్తారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్పేట, యూసుఫ్గూడ డివిజన్లలో బుధవారం నిర్వహించిన రోడ్ షోలు, ప్రచార సభల్లో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించిండు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపించాలని కోరుతున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో మంత్రులు కొండా సురేఖ, వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే కౌసల్ మొయ్యుద్దీన్ తదితరులందరూ కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీలను మభ్యపెట్టే కుట్ర అని చెప్పేసి భరాసాను భాజపాకు తాకట్టు పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణ. కాంగ్రెస్కు మద్దతు ప్రకటించినరు క్రైస్తవ మత పెద్దలంట. మొత్తం మీద అక్కడ హోరాహోరీగా ప్రచారం సాగుతూ ఉంది. మొత్తం కూడా నువ్వా నేనన్నట్టుగా పరిస్థితి అంతా కూడా ఉంది. ఎక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అన్ని పార్టీలు కూడా మొత్తం కూడా శక్తియుక్తులన్నింటినీ కూడా అక్కడ పెడతా ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వం నుంచి అంటే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఇటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, తర్వాత రాష్ట్ర ఇన్ఛార్జ్, వ్యవహారాల ఇన్ఛార్జు, ఆమెతో పాటు ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు చాలామంది 100 మందికి ఒక లీడర్ చొప్పున మొత్తం నడుస్తూ ఉంది లెక్క. ఇక తర్వాత అక్కడ భరాసా కూడా బీఆర్ఎస్ కూడా అట్టనే మొత్తం హరీష్ రావు, కేటీఆర్ మొత్తం కూడా ఆనే ఉన్నారు. దాంతోపాటు మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇప్పుడున్న ఎమ్మెల్యేలు, తర్వాత మాజీ మంత్రులు అందరు కలిసి మొత్తం కూడా జూబ్లీహిల్స్ ప్రచారంలోనే మునిగి తేలుతూ ఉన్నారు. కారణం ఏంటి అంటే ఈ జూబ్లీహిల్స్ ఎన్నిక ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ కనుక గెలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందనేటువంటి ప్రచారం చేయడానికి బీఆర్ఎస్ సిద్ధంగా ఉంది. లేదు 100% ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న ప్రజలు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. లేదు ఈ రెండు పార్టీలను నమ్మట్లేదు, మాదే కరెక్ట్ అని చెప్పేసి అక్కడ భారతీయ జనతా పార్టీ అట్లా రెడీగా ఉంది. కాబట్టి మొత్తం కూడా హోరాహోరీగా ప్రచారం అయితే కొనసాగుతూ ఉంది. కాకపోతే కొంతవరకు అయితే నవీన్ యాదవ్కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మాత్రం, ఎందుకంటే నవీన్ యాదవ్కి చాలా విషయాలు కలిసి వస్తూ ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వం అధికారంలో ఉండడం, తర్వాత కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం, గతంలో ఎంఐఎం పార్టీ నుంచి ఆయన పోటీ చేసి చాలా ఓట్లు తెచ్చుకున్నాడు. ఆ ఓట్లు కలిసి రావడంతో పాటు ఆ ఎంఐఎం వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్కు మద్దతు ఇస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా కలిసి వచ్చేటువంటి అంశాలు. వీటితో పాటు అభివృద్ధి చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి పదే అక్కడ మొత్తం కూడా ముఖ్యమంత్రి మంత్రులందరూ కూడా అక్కడనే కూర్చున్నారు. కాబట్టి తర్వాత ఒక నమ్మకాన్ని కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇటు వీటన్నిటితో పాటు బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఓట్లు అక్కడ 2,20,000 పైచిలకు ఓట్లు బీసీల ఓట్లు ఉన్నాయి. కాబట్టి నవీన్ యాదవ్ ఒక్కడే అక్కడ బీసీ అభ్యర్థిగా ఉన్నాడు. భారతీయ జనతా పార్టీ ఒక రెడ్డికి ఇచ్చింది. తర్వాత అక్కడ బీఆర్ఎస్ పార్టీ గతంలో అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గోపీనాథ్ సతీమణి సునీతకి ఇచ్చింది. కాబట్టి ఆమె కమ్మ సామాజిక వర్గం చౌదరి. కాబట్టి ఇప్పుడు నవీన్ యాదవ్కే కొంతవరకు అక్కడ అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి. అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూన్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.